Hi team, good morning everyone. Can I audible? Yes, sir. Yeah. So నిన్న మనము we have discussed some Linux commands like directories. అంటే డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, డైరెక్టరీస్ నావిగేటింగ్ టు డైరెక్టరీస్ లోపలికి ఎలా వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత కాపీ కాపీ కమాండ్ కాపీ చూసాం, సిపి, తర్వాత రీనేమ్, ఓకే, మూవ్, ఇవి చూసాం. దీని తర్వాత వి హావ్ సీన్ ద టాప్ కమాండ్ ఒకటి ఎలా ఉంటుంది టాప్ కమాండ్. సో తర్వాత విఎల్సి పిఎస్ ప్రాసెస్ చేయడం, రెండింటికి డిఫరెన్సెస్ కూడా మనం చూసాం. దాని తర్వాత విఆర్ స్టార్టెడ్ లైక్ ఫైల్ పర్మిషన్స్ లో మనకి యాక్సెస్ మోడ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత లెవెల్స్ ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి: ఓనర్ లెవెల్, ఆర్ యూజర్ లెవెల్, గ్రూప్, అదర్స్. ఓకే, యాక్సెస్ మోడ్స్ అనేది 3. సో రీడ్, రైట్, ఎక్స్, ఈ యాక్సెస్ మోడ్స్ కానీ లెవెల్స్ కానీ మనం 2 మెథడ్స్ లో చేస్తాం. వన్ ఈజ్ ద సింబాలిక్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ ద అబ్సల్యూట్ మెథడ్. నిన్న మనం మొత్తం కూడా సింబాలిక్ మెథడ్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒక 5 ఉన్నాయి, ఆ 5 కూడా మనం చూసాం. ఓకే, టుడే విల్ సీ దట్ అబ్సల్యూట్ మెథడ్. ఓకే, అబ్సల్యూట్ మెథడ్ విల్ హ్యావ్ దట్ నెంబర్స్. ఇక్కడ అబ్సల్యూట్ మెథడ్ లో నెంబర్స్ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ మనకి దాంట్లోనేమో యూజీఓ అంటే అక్కడ లెటర్స్ ఉన్నాయి సింబాలిక్ మెథడ్, బట్ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఏంటంటే రీడ్కి 4, అది లైనక్స్ టీమ్ వాళ్ళే ఇచ్చారండి. సో మనం ఇచ్చింది కదా, ఇట్ ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ అన్నట్టు. 4, రైట్కి 2, ఎగ్జిక్యూట్కి 1. 4 + 2 + 1 7. అంటే ఒక ఓనర్కి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలంటే 7 అని ఇస్తే సరిపోతుంది. ఆర్డబ్ల్యూఎక్స్ అని రాయాల్సిన అవసరం లేదనమాట. సో మనం అక్కడ ఏం చేసాం, ఆర్డబ్ల్యూఎక్స్ అని ఇస్తేనే అక్కడ వచ్చింది. కానీ ఇక్కడ అవసరం లేదు, కానీ నెంబర్స్ ఇస్తాం. ఆర్ ప్లేస్ లో 4, రైట్ ప్లేస్ లో 2, ఎగ్జిట్ ప్లేస్ లో 1 ఇస్తే, సో అంటే టోటల్ కలిపి 7 అని ఇచ్చామనుకోండి సరిపోతుంది. రీడ్ అట్ ఎగ్జిక్యూట్ వచ్చేస్తాను అంటే ఇక్కడ నెంబర్స్ ఫార్మేట్ లో ఇస్తాను. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఒక 3 ఉన్నాయి. విల్ సీ దట్ ఐ వాంట్ టు అసైన్ డిఫరెంట్ పర్మిషన్స్ టు ద ఫైల్. ఓకే, సో ఓనర్కి ఏమో ఫుల్ పర్మిషన్స్ ఉండాలి, గ్రూప్కి ఏమో రీడ్ రైట్ ఉండాలి. ఓకే, అదర్స్కి ఓన్లీ రీడ్, ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండాలి. సో అవి ఎలా చేస్తాం మనం, ఆ విల్ డీల్, అది చూద్దాం. సి వేర్ 7 = ఆర్డబ్ల్యూఎక్స్. ఎలా? దట్ ఈస్ ఆర్ అంటే 4 ప్లస్ రైట్ మీన్స్ 2, దెన్ ఎక్స్ మీన్స్ 1. 4 + 2 + 1 7. ఇక్కడ మనం అనుకున్న ఫార్మేట్. ఇక్కడ 7 6 1 అని అండి. 7 అంటే ఏంటి? 7 అంటే ఆర్డబ్ల్యూఎక్స్, 6 అంటే ఆర్డబ్ల్యూ. అది ఎట్లా అంటే 4 + 2 అండ్ 1 ఇండికేట్స్ ఎక్స్. విల్ సీ దట్ ఎగ్జాంపుల్. సేమ్ సింపుల్ సిహెచ్ మాడ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ls-l చూద్దాం. ఎనీ ఫైల్, ఏ ఫైల్ అయినా తీసుకోండి, ఆ డైరెక్టరీ ఏదైనా తీసుకోవచ్చు. సో F3 అనేది తీసుకుంటాను ఈరోజు. సో నేను ఇక్కడ ఓనర్కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి, గ్రూప్కి ఓన్లీ రీడ్ రైట్ ఇవ్వాలి. ఆల్రెడీ రీడ్ ఉంది, రైట్ ఇవ్వాలి. రీడ్ రైట్ రెండు కల్పిస్తాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, రీడ్ పోతుంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. రీడ్ విల్ గాన్. సో అది ఎలా అనేది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. సో ఆల్రెడీ రీడ్ ఉంది దానికి 7 6 1, దెన్ F3. జస్ట్ అబ్జర్వ్ హియర్. సో ఓనర్ కి ఫుల్ పర్మిషన్స్ వచ్చినాయి, అండ్ దెన్ గ్రూప్ కి రీడ్ రైట్ వచ్చింది. అదే అదర్స్ కి యాక్చువల్ గా బై డిఫాల్ట్ గా రీడ్ ఉంది. మన ఎగ్జిక్యూట్ ఒక్కటే అన్నాం కాబట్టి ఆ రీడ్ వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ వస్తుంది, ఎక్స్ వస్తుంది. చూడండి, అబ్జర్వ్, అలా అన్నమాట. సో రీడ్ వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ వచ్చేస్తుంది, ఇంకా రీడ్ ఉండదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 అండి. ఐ వాంట్ టు అసైన్ ఫుల్ పర్మిషన్స్. అందరికి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఓనర్ కానీ, గ్రూప్ కానీ, అదర్స్ కానీ. సో వెరీ సింపుల్, సిహెచ్ మాడ్. ఓకే, సో ls-l కొట్టి చూద్దాం. సో ఎనీ ఫైల్ విల్ టేక్ F7 అలాంటివి తీసుకుంటారు. సిహెచ్ మాడ్ 777
F7 ఫైల్ నేమ్. ఐ గాట్ దట్ ఫుల్ పర్మిషన్స్. ఎలా చెక్ చేసుకోవాలి చూడండి, ఇక్కడ F7 చూడండి ఇలా ఉంది. Then after modifying the permissions, then we got like this. Okay, so that is what. Now we'll go to that example 3. ఇక్కడ రిమూవ్ చేయాలి, అక్కడ రిమూవ్ చేయాలంటే ఏం చేసావు, మైనస్ సిమ్మరిక్ మెథడ్లో. యాడ్ చేయాలంటే ప్లస్. బట్ ఇక్కడ ఎలా చేయాలి మరి? సో రిమూవింగ్ ఆల్ పర్మిషన్స్ ఫ్రమ్ అదర్స్. అదర్స్ అంటే ఓనర్స్ కాకుండా, గ్రూప్ కాకుండా అదర్స్ కి అన్ని పర్మిషన్స్ ఇప్పుడు ఫుల్ ఇచ్చినాం కదా, అవి తీసేయాలి. ఓన్లీ అదర్స్ లో అన్ని తీసేయాలి. సింప్లీ మేక్ ఇట్ 0. 0 పెడితే అన్ని పర్మిషన్స్ పోతాయి. అక్కడ ఏమో మైనస్ ప్లస్ చేసాం కాబట్టి ఇక్కడ 0 పెడితే అవి అయిపోతుంది. సో లెట్ సీ దట్. chmod అది అలాగే ఉంచండి, 0 చేయండి లాస్ట్ అదర్స్ కి. దెన్ F7 చూడండి. సో ఇక్కడ చూస్తే ఫుల్ పర్మిషన్ ఉంది అదర్స్ కి, బట్ ఆఫ్టర్ మాడిఫైయింగ్ నథింగ్. ఆఫ్టర్ మాడిఫైయింగ్ నథింగ్ అంటే అక్కడ ఏం చేస్తాను నేను, అదర్స్ లో 0 పెట్టడం వల్ల అన్ని పర్మిషన్స్ రిమూవ్ అవుతాయి. అది రీడ్ అయినా, రైట్ అయినా, ఎగ్జిక్యూట్ అయినా, మూడు రిమూవ్ అవుతాయి. అంటే అన్ని డిలీట్ చేయాలనుకుంటే, అన్ని పర్మిషన్స్ ఒక యూజర్ కి డిలీట్ చేయాలనుకుంటే, అది ఓనర్ అయినా, గ్రూప్ అయినా, అదర్స్ కి డిలీట్ చేయాలనుకుంటే 0, సింప్లీ మేక్ ఇట్ 0. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ అబ్సల్యూట్ మెథడ్. నెక్స్ట్ యూమాస్క్. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, సో యూమాస్క్ గురించి చెప్పే ముందు మన ఒక ఫైల్ కానీ డైరెక్టరీ కానీ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా కొన్ని పర్మిషన్స్ వస్తాయని చెప్పాను. బై డిఫాల్ట్ గా ఫైల్ కి అయితే ఏ పర్మిషన్స్ వస్తాయి, ఫైల్ కి అయితే ఇలా ఇలా వస్తాయి పర్మిషన్స్. రీడ్ రైట్ ఆర్ వస్తుంది. డైరెక్టరీకి అయితే ఇలా వస్తుంది బై డిఫాల్ట్ గా. ఈ ఎలా వస్తున్నాయి ఇవన్నీ బై డిఫాల్ట్ గా ఎలా వస్తున్నాయంటే, లోపల బ్యాక్ ఎండ్ యూమాస్క్ ఈజ్ వర్కింగ్. బ్యాక్ ఎండ్ లో యూమాస్క్ ఈజ్ వర్కింగ్, బట్ యాక్చువల్ ఫైల్ పర్మిషన్స్ ఇస్ డిఫరెంట్. యాక్చువల్ ఒక ఫైల్ క్రియేట్ అయినప్పుడు కానీ, డైరెక్టరీ క్రియేట్ అయినప్పుడు కానీ డిఫరెంట్. వచ్చే పర్మిషన్స్ ఆల్రెడీ వేరు. కానీ అక్కడ యూమాస్క్ వాల్యూ ఉంటుంది. యూమాస్క్ వాల్యూ సపరేట్ మైనస్ అవుతుంది. మైనస్ అవడం వల్ల మనకి ఈ పర్మిషన్స్ కనిపిస్తున్నాయి డిఫాల్ట్. మనం ఇదే డిఫాల్ట్ అనుకుంటాం, కానీ ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ వేరు. అది ఎలా జరుగుతుంది ఏంటనేది మనం చూద్దాం. సో వెన్ వి క్రియేట్ ఎనీ ఫైల్ యూజింగ్ టచ్, క్యాట్ ఆర్ VA కమాండ్స్, దే గెట్ క్రియేటెడ్ విత్ డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్ యాజ్ స్టోర్డ్ ఇన్ యూమాస్క్. అంటే యూమాస్క్ లో ఎట్లయితే ఉంటుంది యూమాస్క్ పరంగా, అప్పుడు మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తాయి ఫైల్ కానీ డైరెక్ట్ కానీ క్రియేట్ అయినప్పుడు. యూమాస్క్ ఫుల్ ఫామ్ ఏంటంటే యూజర్ ఫైల్ క్రియేషన్ మాస్క్. ఓకే, యూమాస్క్ అనేది ఒక 4-digit ఆక్టల్ నెంబర్. అది యూనిస్క్ ఏం చెప్తుంది అంటే, విచ్ ఆఫ్ ద 3 పర్మిషన్స్ ఆర్ టు బి డినైడ్. దాని డినైడ్ అంటే సబ్ట్రాక్ట్, మైనస్ చేస్తుంది. గ్రాంట్ ఇవ్వడం కంటే గ్రాంట్ ఇవ్వదు అంటే పర్మిషన్స్ ని యాడ్ చేయకుండా అది మైనస్ చేస్తుంది అనమాట. అసలు దాని వాల్యూ అంటే 4-digit ఆక్టల్ నెంబర్ అన్నాను కదా, దాని వాల్యూ వచ్చి 0022. మీరు కావాలంటే సింపుల్ గా ఇక్కడ యూమాస్క్ అని టైప్ చేస్తే కూడా మీకు ఆ వాల్యూస్, ఈ వాల్యూ మైనస్ అవుతుంది అనమాట. ఎలా? ఓకే, ద డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ ఇస్ 0022. సింప్లీ యూ కెన్ టైప్ యూమాస్క్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం ఎలా అవుతుంది, అసలు ఇంటర్నల్ గా వచ్చే పర్మిషన్స్ ఏంటి, యూమాస్క్ ఏం చేస్తుంది, ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఎలా చేస్తుంది. Calculation of default permissions for file and directory based upon the UMask value. For a file, by default, it can't have the execute permission. అసలు ఫైల్ కి బై డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండదు. ఎగ్జిక్యూట్ అంటే ఎక్సెప్ట్ పర్మిషన్ ఉండదు. ది మాక్సిమం ఫుల్ పర్మిషన్ ఫర్ ఎ ఫైల్ కెన్ బి 666. 666 అంటే ఏంటి? ఓనర్ కి రీడ్ రైట్, గ్రూప్ కి రీడ్ రైట్, అదర్స్ కూడా రీడ్ రైట్. ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, యూమాస్క్ వాల్యూ మైనస్ అవుతుంది. సో యాక్చువల్ గా మనకు వచ్చేది ఇది డిఫాల్ట్ గా ఫైల్ పర్మిషన్స్. కానీ 6 - 2 4, 6 - 2 4,
6 - 0 6 మనకు కనిపించే పర్మిషన్స్ ఇవి. 644 కనిపిస్తున్నాయి మనకు పర్మిషన్స్. యాక్చువల్గా అయితే ఇది, కానీ యూమాస్క్ వల్ల ఏమవుతుందంటే 644. అప్పుడు ఏమొస్తుంది మనకి RWRR వస్తుంది. కానీ RW రావాలి జనరల్గా అయితే, కానీ యూమాస్క్ బేస్డ్ కాబట్టి RWR. ఇది 5. క్లియర్ అండి ఇక్కడ వరకు? ఇజ్ ఇట్ క్లియర్? దెన్ డైరెక్టరీకి బై డిఫాల్ట్ గా ఫుల్ పర్మిషన్స్ వస్తాయండి. డైరెక్టరీకి RWX. కానీ యూమాస్క్ తో సపరేట్ అవుతుంది కాబట్టి యూమాస్క్ వాల్యూతోని 7 - 2 5, అగైన్ 7 - 2 5, అగైన్ 7 - 0 7. సో ఫస్ట్ దానికి ఓకే, సెకండ్ దానికి RX రైట్ ఉండదు ఇంకా. అంటే యూమాస్క్ వాల్యూ సపరేట్ అవ్వడం వల్ల మనకి ఇది కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ కనిపిస్తుంది, కానీ యాక్చువల్ డిఫాల్ట్ వాల్యూ 777. కానీ యూమాస్క్ ఖచ్చితంగా యూమాస్క్ సపరేట్ చేయాలి కాబట్టి, అండ్ దిస్ ఇస్ ద మనకి ఇది మనకు కనిపించేది ఇది. ఓకే, సో ఇది అనమాట ఇక్కడ జరిగే ప్రాసెస్. అది లైనెక్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు, అది యూమాస్క్ అనే ప్రొవైడ్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ. దాన్ని బై డిఫాల్ట్ గానే యూమాస్క్ సపరేట్ చేసేసి యూమాస్క్ వీళ్ళు సపరేట్, అది లైనెక్స్ టీమ్ వాళ్ళే పెట్టారు అన్నమాట. డిఫాల్ట్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి, ఇలా కాకుండా ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, అండ్ మనం స్టార్టింగ్ లో ఫైల్ పర్మిషన్ లో ఓనర్ ని చేంజ్ చేయొచ్చు అని చెప్పారు. విల్ చేంజ్ ద ఓనర్షిప్ ఆఫ్ ఎ ఫైల్ ఆర్ ఎ డైరెక్టరీ. ఓకే, సో బై డిఫాల్ట్ గా రూట్ ఉంటుంది. 7 కాలమ్స్ వస్తాయి చూసారా? LS కొత్త మనకి 7 కాలమ్స్ వచ్చాయి కదా, దాంట్లో కాలం నెంబర్ 3 and 4 రూట్ అని ఉంటుంది. అది రూట్ కాకుండా వీ కెన్ చేంజ్ ఇట్. సో అది ఏ యూజర్, మన యూజర్ రవి యూజరా, స్విచ్ యూజరా, ఏ యూజర్ ఉంటే ఆ యూజర్ కి మనము ఇవ్వచ్చు, ఓనర్షిప్ ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వచ్చు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, chown అనే కమాండ్ ద్వారా మనం ఓనర్షిప్ చేంజ్ చేయొచ్చు ఫర్ ఎ ఫైల్ ఆర్ ఎ డైరెక్టరీ. The chown command allows us to change the user and or group ownership of a given file, directory or symbolic link. Okay, ఫైల్ కానీ డైరెక్టరీ కానీ మనము ఓనర్షిప్ చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ది సింటాక్స్ వచ్చేసి chown. If you have the options, you can use it. User, then colon, group, file name. ఓకే, ఆప్షన్స్ పెట్టొచ్చు. సో ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టాను చూడండి. ఇక్కడ బ్రాకెట్ అంటే ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఇక్కడ కూడా ఆప్షన్స్ పెట్టాను నేను. బ్రాకెట్ పెట్టానంటే మీరు గ్రూప్ కావాలనుకుంటే చేంజ్ చేయండి, దట్ ఈస్ ఆప్షనల్ ఫర్ యూ. బట్ ఓనర్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. సో గ్రూప్ అనేది యువర్ విష్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ ఆర్ నో. దెన్ ఫైల్ నేమ్. ఓకే, సో యాక్చువల్గా దీన్ని ఎలా చేస్తాను, ఎస్ ఇలా పెట్టుకుంటే మీకు అర్థమైంది క్లియర్గా. ఓకే, బ్రాకెట్ లో ఉన్న ఆప్షన్ ఉన్నట్టు. ఓకే, యూజర్ ఈజ్ ద యూజర్ నేమ్ ఆర్ ద యూజర్ ఐడి ఆఫ్ ద న్యూ ఓనర్. ఓనర్ యొక్క యూజర్ ఐడి అని ఇవ్వండి, లేదు అంటే యూజర్ నేమ్ ఇచ్చినా సరిపోతుంది. గ్రూప్ అంటే గ్రూప్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద న్యూ గ్రూప్ ఆర్ ద గ్రూప్ ఐడి. ఓకే, ఫైల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వన్ ఆర్ మోర్ ఫైల్స్, డైరెక్టరీస్ ఆర్ లింక్స్. ఓకే, సో ఇక్కడ ఫైల్ అనేది మల్టిపుల్ ఫైల్స్ అని ఇవ్వచ్చు, లేదంటే సింగిల్ ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. మల్టిపుల్ ఫైల్స్ అన్నాను కదా, మీరు మల్టిపుల్ ఫైల్స్ ట్రై చేయండి. మల్టిపుల్ ఫైల్స్ కి ఒకేసారి ఓనర్షిప్ చేంజ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక ఫైల్ కి మాత్రం చూపిస్తాను, మీరు మల్టిపుల్ ఫైల్స్ కి చేయండి. దట్ ఈస్ యువర్ టాస్క్. ఓకే, దట్ ఈస్ యువర్ టాస్క్. సో ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ F8 అనే ఫైల్ రూట్ ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఓనర్ అంటే ఇది నెంబర్ కాలం 3 and 4 కి చేంజ్ చేస్తాను. ఓకే, సో దట్ ఐ విల్ చేంజ్ ద ఓనర్షిప్ ఆఫ్ F8 ఫైల్. ఓన్లీ F8 ఫైల్ కి ఓనర్ అండ్ గ్రూప్ చేంజ్ చేస్తున్నారు. మీరేం చేయాలంటే
F8 తో పాటుగా F9, S1, S2, S3 అన్నిటి కలిపి ఒకేసారి ఓనర్ ని గ్రూప్ ని చేంజ్ చేయండి. అండ్ ఇలా కూడా ట్రై చేయండి. ఓన్లీ ఓనర్ నే చేంజ్ చేయండి. ఓకే, గ్రూప్ ని ఆప్షనల్ గా పెట్టుకోండి. అట్లా ట్రై చేయండి, డిఫరెంట్ గా ట్రై చేయండి. దట్ విల్ బి మీకు ఇంకొంచెం ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు. ఓకే, సిహెచ్ ఓన్. ఓకే, ఇక్కడ ఆప్షన్ లో నేను ఇక్కడ ఐ కెన్ యూజ్ ఇట్ దట్ ఆప్షన్ లైక్ ఐఫన్ క్యాపిటల్ ఆర్. ఐఫన్ క్యాపిటల్ ఆర్ ఇవ్వాలి. దట్ ఈస్ ఆప్షన్ we need to use for changing the user. Okay, చూడండి, నీ యూజర్ నేమ్ కోలన్ న్యూ గ్రూప్ నేమ్ ఫైల్ నేమ్. దట్స్ ఇట్. ఐఫన్ క్యాపిటల్ ఆర్ న్యూ ఓనర్ నేమ్. న్యూ ఓనర్ నేమ్ ఇప్పుడు మన కాడ ఉన్నది ఒక్కొక్క యూజర్. ఇంకో రూట్ కాకుండా ఇంకొక యూజర్ ఎవరు ఉన్నారంటే గుడ్. ఇంకా అంతకంటే వేరే వాళ్ళు లేరు. వేరే వాళ్ళకి కావాలి అనుకుంటే మన నెక్స్ట్ కాన్సెప్ట్ అది, యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. అది చూద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఉబుంటు అనే యూజర్. ఓకే, కోలన్ గ్రూప్ కూడా ఉబుంటు ఓనర్షిప్ ఇచ్చేస్తుంది. దెన్ F8 ఫైల్ నెంబర్ చేంజ్ చేశాను. కావాలంటే యూ కెన్ చెక్ ls-l F8 ఫైల్ నెంబర్. ఇస్ ఇట్ చేంజ్డ్ ఆర్ నాట్? సో F8 ఫైల్ కి ఎంతమంది ఇక్కడ రూట్ ఉన్నాయి. రైట్ నౌ ఇట్ చేంజ్ టు ఉబుంటు. గట్ ఇట్. ఈ విధంగా ఓనర్షిప్ ని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ ఫైల్ పర్మిషన్స్. ఫైల్ పర్మిషన్స్ కంప్లీట్ అయినాయి. ఏది చేంజ్ చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. ట్రై హియర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ యూ విల్ గెటింగ్ ఆర్ నాట్. ఓకే, అంటే మీరు అంటున్న ఇప్పుడు నేను ఎంతసేపు ఒక ఫైల్కే చేంజ్ చేసుకుంటూ వచ్చాను నిన్న కూడా సేమ్ ఫైల్. బట్ మీరు అంటున్న మల్టిపుల్ ఫైల్స్ పర్మిషన్స్ నేను అవి చేంజ్ చేయాలనుకుంటే ఎలా నాకు క్వశ్చన్ అడుగుతున్నారు కదా. సో ఓకే, ట్రై దట్ వన్, యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, F9, S1, S2, S3 ఈ నాలుగింటికి చేంజ్ చేయాలనుకోండి. సింపుల్ గా మీరు ఇక్కడ CH1, సారీ chmod. Okay, so I will change that 777. Okay, 777. So F9, S1, S2, S3. That's it. చేంజ్ అయినాయి పర్మిషన్స్ F9, S1, S2, S3 అనేది. అందుకే కలర్ కూడా మారింది చూడండి. దట్స్ ఇట్. క్లియర్? నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద ఇక్కడ తోటి బేసిక్ కమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యండి. వీఆర్ కంప్లీటెడ్ ద బేసిక్ కమాండ్స్. నౌ వీఆర్ మూవింగ్ టు ద యూజర్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్. ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ యూజర్ని గ్రూప్ లో ఎలా యాడ్ చేయాలి, సో ఇలాంటివన్నీ మనం చూద్దాం. ఓకే, ఇన్ లైనెక్స్ ఆర్ యూనిక్స్ యూజర్ ఈజ్ వన్ హూ యూజర్ సిస్టమ్. యూజర్ అంటే ఎవరు? సిస్టమ్ ని, లైనెక్స్ మిషన్ యూజ్ చేసే వాళ్ళు మన యూజర్ అంటాం. సో దేర్ కెన్ బి అట్లీస్ట్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ యూజర్ ఇన్ లైనెక్స్ ఎట్ ఎ టైమ్. ఎట్ ఎ టైమ్ లో నేను ఆల్రెడీ చెప్పాను, ఎట్ ఎ టైమ్ లో మల్టీ యూజర్ మల్టీ టాస్క్. లైనెక్స్ ఇస్ ద బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా. సో అదే అదే సెకండ్ పాయింట్ ఇక్కడ. ఓకే, మోర్ దెన్ వన్ యూజర్ ఎట్ ఎ టైమ్ లాగిన్ అవ్వగలరు అనేది సెకండ్ పాయింట్. అండ్ మన హౌ కెన్ వి ఐడెంటిఫై ద యూజర్స్? యూజర్స్ అనే సిస్టమ్ ఆర్ ఐడెంటిఫైడ్ బై యూజర్ నేమ్ అండ్ యూజర్ ఐడి. యూజర్ ఐడి ద్వారా కానీ యూజర్ నేమ్ ద్వారా కానీ అండ్ జనరల్ గా మనకు గుర్తుండేవి నేమ్స్ కాబట్టి విల్ గో విత్ నేమ్స్. అండ్ యూజర్ అండ్ గ్రూప్స్ అసలు ఎందుకు? వై వి నీడ్ యూజర్ అండ్ గ్రూప్స్ అంటే ఆర్ యూజర్ టు కంట్రోల్ యాక్సెస్ టు ఫైల్స్ అండ్ రిసోర్సెస్. అంటే ఫైల్స్ ని, రిసోర్సెస్ ని ఎవరెవరు యాక్సెస్ చేయాలి, ఎవరెవరు యాక్సెస్ చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఉండాలి. కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ద యూజర్స్ అండ్ గ్రూప్స్. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజర్ అండ్ గ్రూప్స్. అండ్ యూజర్స్ మనం ఎలా లాగిన్ అవుతాం? మన యూజర్ ని రూట్ యూజర్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఎంతమంది యూజర్స్ ని క్రియేట్ చేయాలనేది ఓన్లీ రూట్ యూజర్ కే ఉంటుంది. అది వేరే వాళ్ళకి ఉండదు. నీకు కానీ నాకు కానీ ఉండదు. నార్మల్ యూజర్స్ కి ఇంకొక యూజర్ ని క్రియేట్ చేసేది లేదు. ఓన్లీ రూట్ యూజర్ కే ఉంటుంది అది. ఓకే,
సో యూజర్స్ లాగిన్ టు ద సిస్టమ్ బై సప్లయింగ్ దేర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్స్ ని ఫస్ట్ క్రియేట్ చేసినాక లాగిన్ ఎలా అవ్వాలంటే బై యూజింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా వాళ్ళు లాగిన్ అవుతారు. ఓకే, ఎవ్రీ ఫైల్ అండ్ ద సిస్టమ్ ఈజ్ ఓన్డ్ బై ఓనర్, యూజర్ అండ్ అసోసియేటెడ్ విత్ గ్రూప్. మనం ఒక ఫైల్ క్రియేట్ అయింది అనుకోండి, దానికి ఖచ్చితంగా ఒక యూజర్ ఉంటాడు, ఓనర్ ఉంటాడు, గ్రూప్ కూడా ఉంటుంది. అదే పాయింట్. అండ్ యూజర్ నేమ్స్ అండ్ యూఐడి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే /etc/PASSWDలో అనే పాత్రలో స్టోర్ అవుతాయి. ఓకే, యూజర్స్ పాస్వర్డ్, యూజర్ నేమ్స్ అయితే ఓకే /etc/PASSWD. సో పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే /etc/shadow /etc/shadow లో ఉంటాయి, కానీ ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో ఉంటాయి. ఓకే, అండ్ యూజర్స్ ఆర్ అసైన్డ్ ఏ హోమ్ డైరెక్టరీ. ప్రతి ఒక్క యూజర్ కు హోమ్ డైరెక్టరీ ఉంటుందని చెప్పాను కదా, అది ఇక్కడ. అండ్ ఎ ప్రోగ్రామ్ దట్ ఈస్ రన్ వెన్ దే లాగిన్, యూజువల్లీ ఏ షెల్. సో బ్యాక్ ఎండ్ నడిచే ప్రోగ్రామింగ్ ఏంటంటే షెల్. ఓకే, యూజర్స్ కాంట్ రీడ్, రైట్ ఆర్ ఎగ్జిక్యూట్ ఈచ్ అదర్ ఫైల్ వితౌట్ పర్మిషన్. వేరే వాళ్ళ పర్మిషన్స్ లేకుండా ఇప్పుడు నేనున్నాను, మీ యొక్క ఫైల్ నేను యాక్సెస్ చేయాలంటే యూనిట్ గివ్ ద పర్మిషన్ టు మీ, దెన్ ఓన్లీ ఐ కెన్ యాక్సెస్ యువర్ ఫైల్. అది కూడా పర్మిషన్ కూడా ఓన్లీ రీడ్ ఇస్తావా, రైట్ ఇస్తావా అనేది డిపెండ్స్ ఆన్ యూ అండ్ మీ, అంతే. ఓకే, సో ఈ పాయింట్ లో నేను ఇక్కడ యూజువల్లీ షెల్ అన్నాను కదా. షెల్ అంటే మనకి మనం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో స్క్రీన్ లో, ఇందాక మన లైనెక్స్ కమాండ్స్ రాసాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ షెల్. అది షెల్ అంటాం. సో మనకి షెల్ స్క్రిప్టింగ్ ఉన్నాయి లాంగ్వేజ్. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ బ్యాష్ షెల్ ఉంటుంది, .sh అంటాం, బాన్ షెల్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్ స్క్రిప్ట్స్ ఉంటాయి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సో అది తర్వాత యూజ్ అవుతుంది మీకు. ఇవన్నీ ఫస్ట్ వన్స్ ఇన్ అయిన తర్వాత షెల్ స్క్రిప్టింగ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మీరు గూగుల్ చేసే నేర్చుకోవచ్చు, ప్రత్యేకంగా దానికి కోర్స్ వినాలి అని ఏం లేదు. ఓకే, యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్, యూట్యూబ్ లో మీకు చాలా ఉంటాయి వీడియోస్. వన్స్ యూ గెట్ ద ఐడియా. ఏం లేదండి, షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే కమాండ్స్ చేస్తున్న కమాండ్స్ అని ఒక దగ్గర రాసి ఆటోమేషన్ చేయడం. ఆ కమాండ్స్ అని ఒకటే దగ్గర రాస్తారు, ఎంటర్ రన్ చేస్తారు, అంతే. ఆ రన్ చేసేది ఆ విధానం అవి తెలుసుకుంటే చాలు మీరు. అవి ఎట్లా రాస్తున్నారు, మల్టిపుల్ గా ఎలా రాస్తున్నారు, దీనికి ఎలా ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవి తెలుసుకుంటే చాలు. అన్ని రాయడం మన దగ్గర ఉండే అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాం, అంతే. పెట్టి రన్ చేస్తాం, అదే ఆటోమేషన్ అయిపోయింది. ఓకే, దెన్ మనకి లైనెక్స్ లో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఒకవేళ సూపర్ యూజర్, మనం ఏదైతే రూట్ యూజర్ అంటున్నామో ఆ రూట్ యూజర్ పేరే. ఇంకొకటి సూపర్ యూజర్ ఆ రూట్ యూజర్. ఇంకొకటి సిస్టమ్ యూజర్స్. ఇంకొకటి నార్మల్ యూజర్స్. సూపర్ యూజర్ ఆర్ ద రూట్ యూజర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ యూజర్, ఎందుకంటే అతనికే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఈజ్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. సిస్టమ్ యూజర్స్ అంటే సిస్టమ్ యూజర్స్ ఆర్ ద యూజర్స్ క్రియేటెడ్ బై ద సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు నేను విండోస్ లోనే తీసుకోండి, నేను ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ గా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. విండోస్ మీడియా ప్లేయర్, ఎడ్జ్ బ్రౌజర్ అండ్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి లేదా, అలా వాళ్ళని మనం ఏమంటామంటే సిస్టమ్ యూజర్స్ అంటాం. ఓకే, సో అలా కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ వి ఇన్స్టాల్ అపాచీ. అపాచీ కానివ్వండి, జెన్కిన్స్ కానివ్వండి, సోనార్ క్యూబ్ కానివ్వండి, మనం లేటర్ అని ఇన్స్టాల్ చేస్తుంటాం. ఇవన్నీ ప్రతి ఒక్క ఇన్స్టాల్ చేసిన దానికి ఒక యూజర్ ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాడు. విండోస్ లో అట్లా, బట్ లైనెక్స్ లో ఇట్లా అనమాట, ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ ఎ యూజర్ అపాచీ. ఒక యూజర్ క్రియేట్ అవుతారు బై డిఫాల్ట్ గా. దీస్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఆర్ నోన్ యాజ్ సిస్టమ్ యూజర్స్. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు జెన్కిన్స్ కానివ్వండి, అది ప్యాకేజ్ అంటారు, జెన్కిన్స్ ప్యాకేజ్. ఓకే, జావా ప్యాకేజ్, మావెన్ ప్యాకేజ్, గిట్ ప్యాకేజ్, సోనార్ క్యూబ్, ఆర్టిఫాక్టరీ. బై డిఫాల్ట్ గా ఒక యూజర్ అనేది క్రియేట్ అవుతారు. ఆ యూజర్ ని మనం ఇక్కడ సిస్టమ్ యూజర్ అంటాం. ఇలా కాకుండా మనకి నార్మల్ యూజర్స్ కూడా ఉంటారు. నార్మల్ యూజర్స్ అంటే మనం రూట్ యూజర్ చేత క్రియేట్ చేయబడని యూజర్స్. రూట్ యూజర్ క్రియేట్ చేస్తారు చూడండి, వాళ్ళ నార్మల్ యూజర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి, శశాంక్ ఎక్సెట్రా అని కొన్ని యూజర్స్ అలా ఇచ్చాను. ఓకే, అండ్ ఇక్కడ నోట్ ఒకటి చెప్తున్నారు చూడండి, ఓన్లీ ద రూట్ యూజర్ హ్యాస్ అ పర్మిషన్ టు క్రియేట్ ఆర్ రిమూవ్ ఏ యూజర్. ఒక యూజర్ ని క్రియేట్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా అది రూట్ యూజర్ కి మాత్రమే ఉంటాయి, నార్మల్ యూజర్స్ కి ఉండవు. ఒకవేళ నార్మల్ యూజర్స్ కి పర్మిషన్ ఇవ్వాలి అతను. ఎలా ఇస్తాడు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, నా ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. విల్ క్రియేట్ ఒక యూజర్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే
యాడ్ యూజర్ ఆప్షన్ దెన్ యూజర్ నేమ్. ఆప్షన్స్ ఏంటివి అవి? -u యూజర్ ఐడి, -D సెకండరీ గ్రూప్ ఐడి, -g ప్రైమరీ గ్రూప్ ఐడి, -d అంటే హోమ్ డైరెక్టరీ, -c కామెంట్, కామెంట్ కూడా ఇవ్వచ్చు. దెన్ s మీన్స్ షెల్, o మీన్స్ ఓవర్ రైడ్. ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ యూజ్ చేయలేదనుకోండి, బై డిఫాల్ట్ గా యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, హోమ్ డైరెక్టరీ అండ్ షెల్ 4 ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అవుట్ ఆఫ్ 7 4 ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి మీరు ఏ ఆప్షన్ ఇవ్వకపోయినా. ఓకే, సో అదే అనమాట. సో ఇప్పుడు ఈ యూజర్ ని క్రియేట్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక ముగ్గురు యూజర్ అలా క్రియేట్ చేద్దాం. ఓకే, 3 యూజర్స్ విల్ క్రియేట్ ఇట్. చూడండి, ఇక్కడ ఒక యూజర్ ని క్రియేట్ చేశాడు. చేసేటప్పుడు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. ప్రెస్ ఎంటర్ అండ్ టైప్ బై ఎట్ లాస్ట్. దాని తర్వాత మనము ఆ ఈ దీంట్లో యూజర్ నేమ్స్, యూజర్ ఐడీస్ ఉంటాయి. ఓకే, హోమ్ లోకి వెళ్ళి ఎల్ఎస్ కొట్టి సిడి బయటకు వచ్చేస్తుంది. లెట్ సి. సో ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి కాబట్టి యాడ్ యూజర్, దెన్ యూజర్ నేమ్ స్విస్ 1. ఎట్ ఎ టైం మల్టిపుల్ యూజర్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. హౌ అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, న్యూ పాస్వర్డ్ సేమ్ స్విస్ 1 అనే పెడుతున్నాను. అగైన్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్. ఓకే, తర్వాత ఫుల్ నేమ్ ఈ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో నాట్ రిక్వైర్డ్. ఎంటర్ 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 ఎంటర్. అండ్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, ఎస్ వై అనేసి సరిపోతుంది. దెన్ ఎంటర్. అలా మనం యూజర్ని క్రియేట్ చేయొచ్చు. అలా మనం ఇంకొక యూజర్ని క్రియేట్ చేద్దాం. యాడ్ యూజర్ స్విస్ 2. ఓకే, సేమ్ స్విస్ 2 అనే పాస్వర్డ్ ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేస్తున్నా కూడా ఏం కనిపించట్లేదు. ఎంటర్ 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 ఎంటర్, దెన్ వై. కాబట్టి ఇంకొక యూజర్ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ యూజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ యూజర్. స్విస్ 3. ఓకే, నేను 3 యూజర్స్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎక్కడ చూడాలి వాటిని? ఆ యూజర్స్ ఎక్కడ క్రియేట్ అవుతారు, ఎక్కడ చూడాలి మనం? దాని పాత్ ఏంది? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం థియరిటికల్ గా. /etc/PASSWD. సో దాన్ని చూడడానికి మన క్యాట్ కమాండ్ తో చూడొచ్చు. క్యాట్ స్పేస్ /etc/PASSWD. చూడండి, ఈ పైన చాలా కనబడుతున్నాయి కదా, ఈ సిస్టమ్ రిలేటెడ్ యూజర్స్ అని. ఎంతవరకు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యూజర్స్ వీళ్ళు. చూడండి, స్విస్ 1, దెన్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, హోమ్, దెన్ షెల్. 4 ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతున్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్ ఇవి. ఓకే, అండ్ ఈ యూజర్స్ అందరు ఎక్కడ వాళ్ళకు ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుందని చెప్పాను కదా, దట్ ఈస్ /home. రూట్ యూజర్ కూడా ఉంటుంది, అది /root. ఓకే, బట్ నార్మల్ యూజర్స్ అందరికి /home. ఓకే, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. cd/home టైప్ ls. చూడండి, నార్మల్ యూజర్స్ అందరు ఇక్కడ ఉన్నారా హోమ్ డైరెక్టరీలో? సో వాళ్ళకు స్పేస్ అన్నట్టు. ఓకే, దెన్ cd. దట్స్ ఇట్. ఈ విధంగా యూజర్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీవన్? హరి, సూర్యతేజ, ఎనీ క్వశ్చన్స్? No, sir. దెన్ ఇప్పుడు మనం యూజర్స్ క్రియేషన్, 3 యూజర్స్ క్రియేషన్.
హౌ టు నావిగేట్ టు ద యూజర్, అంటే యూజర్ ఎలా లాగిన్ అవ్వాలి. సో ఎస్యు యూజర్ నేమ్ చాలా ఉంటాయండి, ఇది ఒక్కటే కాదు, చాలా ఉంటాయి యూజర్స్ ని లాగిన్ అవ్వడానికి. బట్ ఐఎమ్ ప్రిఫరింగ్ టు యూజ్ దిస్ వన్. ఎస్యు యూజర్ నేమ్ లాగిన్ అయ్యి మనం ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఫైల్ సేవ్ చేయొచ్చు, చాలా థింగ్స్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ దట్ వన్. సో ఎస్యు దెన్ స్విస్ వన్ అనే యూజర్ లాగిన్ అయ్యాను. కానీ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ రూట్ ఉంది కదా, ఈ రూట్ నుంచి కూడా బయటికి రావాలి. సో దానికోసం వీ నీడ్ టు టైప్ సిడి, వీ నీడ్ టు టైప్ సిడి. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి, వీఆర్ ఇన్ ద యూజర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ యూ కెన్ క్రియేట్ ఎ ఫైల్, అది క్యాట్తో కానీ టచ్తో కానీ విఏతో కానీ క్రియేట్ చేయొచ్చు. బట్ ఐ విల్ క్రియేట్ టచ్తో క్రియేట్ చేస్తాను ఇక్కడ. దెన్ టైప్ ఎల్ఎస్, చూడండి ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఓకేనా, అట్లా మన యూజర్ని క్రియేట్ చేయడం, యూజర్ లోపలికి వెళ్ళడం, దాంట్లో మనం ఎన్ని ఫైల్స్ కానీ ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్పేస్ ఎక్కడ ఎలకేట్ అవుతుంది అంతా కూడా హోమ్ డైరెక్టరీలో ఉంటుంది. హోమ్ డైరెక్టరీకి వెళ్తే మనకు తెలిసిపోతుంది, ఆ స్పేస్ మొత్తం కూడా మనకే ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ కమ్అట్ ఫ్రమ్ దిస్ యూజర్, ఈ యూజర్ నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్, సారీ సిడి, ఎగ్జిట్. ఓకే, సిడి కాదు ఎగ్జిట్. ఇఫ్ యూ టైప్ ఎగ్జిట్, నార్మల్ యూజర్ నుంచి మనం రూట్ యూజర్కి వచ్చేస్తాం. ఇప్పుడు సిడి హోమ్ ఎల్ఎస్ సిడి ఎల్ఎస్, ఇక్కడ యూజర్ యొక్క హోమ్ స్పేస్, ఇక్కడ స్పేస్ అన్నట్టు యూజర్ స్పేస్ ఇది. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏమేమి చేశాడు ఆ యూజర్ అనే మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. అది రూట్ యూజర్ మాత్రమే చూడగలరు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను పాస్వర్డ్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సిడి, సిడి కాదు, cat/etc/shadow. సి, నా స్విస్ వన్ యూజర్ కి పాస్వర్డ్ చూడండి, ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లో ఉంటుందని చెప్పాను కదా. దట్ ఈస్ ఓకే. సే రూట్ యూజర్ కూడా చూడలేడు అనమాట, పాస్వర్డ్ చూడలేడు. బట్ ఈ విల్ రీనేమ్ ద పాస్వర్డ్ అవన్నీ అతనికి ఉంటాయి, కానీ ఇతను చూడలేడు అనమాట. రూట్ యూజర్ కాంట్ సీ దట్ పాస్వర్డ్ ఆఫ్ ద యూజర్. సో అక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ఏ యూజర్ సంబంధించిన పాస్వర్డ్ ఆయనకే గుర్తుండాలి. ఆయనకి ఒకవేళ అతను మర్చిపోతే రూట్ అడ్మిన్ గా రీనేమ్ చేయడానికి ఛాన్స్ ఇస్తాడు. అట్లుంటుంది. అండ్ సి, వీ కెన్ రికగ్నైజ్ నార్మల్ యూజర్ విత్ డాలర్ సింబల్. నార్మల్ యూజర్ అయితేనేమో డాలర్ ఉంటుంది, డాలర్ సింబల్ ఉంటుంది. ఒకవేళ రూట్ యూజర్ అయితే హ్యాష్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి ఇందాక మనం చేసిన అక్కడ. ఓకే, సో తర్వాత ఒక యూజర్ని ఎలా డిలీట్ చేయాలి. సో యూజర్ డెల్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, దెన్ యూజర్ నేమ్, ఆటోమేటిక్గా యూజర్ అనేది డిలీట్ అయిపోతుంది. మనం అక్కడ చూడొచ్చు కూడా. యూజర్ డెల్, దెన్ యూజర్ నేమ్, ఏ యూజర్ని డిలీట్ చేయాలనుకుంటే స్విస్ వన్ అనే యూజర్ని డిలీట్ చేయాలనుకుంటాను. ఓకే, ఐ డిలీటెడ్ దిస్ యూజర్ డెల్, దెన్ ద యూజర్ నేమ్. ఓకే, ఈ యూజర్ని డిలీట్ చేసేసాను. కానీ ఈ యూజర్ ఇప్పుడు అక్కడ కూడా కనపడ్డాను మనకి. 2 and 3 ఉంటుంది. 1 we are deleted. నెక్స్ట్, ఇప్పుడు ఒక యూజర్ కి రూట్ ప్రివిలేజ్ ఇవ్వాలి. ఒక యూజర్, నేను నార్మల్ యూజర్. ఓకే, వేరే తను, మీరు ఇప్పుడు రూట్ యూజర్ అనుకోండి, మీరు నాకు ప్రివిలేజ్ ఇవ్వాలంటే ఇది ఒక 1 వీక్ వరకు మీరు ఆఫీస్లోకి రావట్లేదు. మీరు ఒక 1 వీక్ వరకు ఆఫీస్ రావట్లేదు డ్యూ టు హెల్త్ ఇష్యూ సంథింగ్ ఏదో ఇష్యూ. బట్ మీ ప్రివిలేజ్, మీ యొక్క పని ఎవరు చేయాలి మరి? మేము చేయాలంటే మాకు పర్మిషన్ లేదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఏం చేస్తారు, రూట్ యూజర్ ఒక నమ్మకస్తుడికి
రూట్ ప్రివిలేజెస్ ఇస్తారు. ఎలాగైతే సీఎం డిప్యూటీ సీఎం ఉంటారు మన పొలిటికల్లో. సీఎం లేని టైంలో ఆ ప్రివిలేజెస్ అన్ని డిప్యూటీ సీఎం కెన్ హ్యాండిల్ ఇట్. ఆ టైప్లో అన్నమాట. ఓకే. సో అది ఎలా మరి, ఎలా ఇవ్వాలి రూట్ ప్రివిలేజెస్ టు ద నార్మల్ యూజర్ అనేది మనం చూద్దాం. సో సింప్లీ విఎస్ సుడో, ఒక సింగిల్ వర్డ్ విఎస్ సుడో అని టైప్ చేయండి. స్క్రోల్ డౌన్, రూట్ అని మీకు ఒకటి కనబడుతుంది. అండర్ రూట్ వీ నీడ్ టు ఎంటర్ లైక్ బిలో. ఓకే. రవి, ఏ యూజర్ నేమ్ అయితే ఆ యూజర్ నేమ్, ఆల్ ఈక్వల్ టు ఆల్, నో పాస్వర్డ్ ఆల్, ఇలా ఇవ్వాలి. ఓకే. తర్వాత యూనిట్ ప్రెస్ కంట్రోల్ ఎక్స్ అండ్ ప్రెస్ వై అండ్ ప్రెస్ ఎంటర్, అంటే సేవ్ చేయాలి. వీఆర్ సేవింగ్, అంటే ఇది విఐ ఎడిటర్ లో ఓపెన్ అవుతుందండి. విఐ సూడో అనేది విఐ ఎడిటర్ లో ఓపెన్ అవుతుంది. వీ నీడ్ టు అసైన్ ద యూజర్. అది కూడా ఒక రూట్ యూజర్ ఎక్కడ ఉంటాడో దాని కిందనే ఏ యూజర్ కి అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ యూజర్ కి ఫుల్ పర్మిషన్స్ అనమాట. దిస్ ఇస్ ద యూజర్ నేమ్. దెన్ ఆల్ ఈక్వల్ టు ఆల్ అంటే ఫుల్ పర్మిషన్స్ అండ్ గివింగ్. పాస్వర్డ్ కూడా అడగండి, నో పాస్వర్డ్ ఆల్. పాస్వర్డ్ కూడా వితౌట్ పాస్వర్డ్ యూ కెన్ డూ ఎనీథింగ్, అలా చేస్తాడు. ఓకే. తర్వాత ఓకే. సో కొన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది. తర్వాత అథెంటికేషన్ ఇవ్వాలి, పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే, సో ఇప్పుడు మీరు జీమెయిల్ ఓపెన్ చేశారు, ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి. ఓకే. జీమెయిల్ ఓపెన్ చేశారు, విత్ పాస్వర్డ్తో ఓపెన్ చేశారు. నెక్స్ట్ టైం మీరు వేరే వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సెంటర్ యూజ్ చేసుకొని వెళ్ళిపోతారు, లాగౌట్ చేస్తారు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే లాగిన్ అవుతారో gmail.com కొట్టగానే వాళ్ళకి ఆ పాస్వర్డ్ డాట్ 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 లో కూడా కనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే అది కుకీస్ లో స్టోర్ అవుతుంది. కుకీస్ లో స్టోర్ అవుతుంది కాబట్టి కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఏం చేయాలంటే ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అనివ్వాలి. నో ఉంటుంది, ఎస్ అనివ్వాలి. అక్కడ అంటే సినారియో చెప్పాను, అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ టైప్ చేసిన కూడా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ నెక్స్ట్ టైం యూజర్ కి కనిపించదు. ఇక్కడ కూడా కుకీస్ ఉంటాయి, స్టోర్ అయ్యే ఛాన్సెస్ అయి ఉంటాయి. కానీ అలాంటి ఛాన్సెస్ తీసుకోకుండా పాస్వర్డ్ అథెంటికేషన్ వేసి పెడుతున్నాను. ఓకే. సో తర్వాత ఏం చేయాలి, వీ నీడ్ టు స్టార్ట్ ద సర్వీస్, వీ నీడ్ టు సేవ్ ద ఫైల్ అండ్ స్టార్ట్ ద సర్వీస్. ఎందుకు రీస్టార్ట్ చేయాలి సర్వీస్ అంటే చేంజెస్ అప్లై కావాలి. అంటే నేను ఒక రూట్ యూజర్ని నార్మల్ యూజర్కి యాక్సెస్ ఇచ్చాను, అవన్నీ అప్లై కావాలంటే వీ నీడ్ టు రీస్టార్ట్ ద సర్వీస్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము నెక్స్ట్ డెవాప్స్ టూల్స్ లో ఇది యూజ్ చేస్తాం ఎక్కువ. ఓకే. ఒక యూజర్ ని క్రియేట్ చేయడం, ఆ యూజర్ తో నావిగేట్ అవ్వడం, ఆ యూజర్ కి రూట్ ప్రివిలేజెస్ ఇవ్వడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. లెట్ సీ దిస్ వన్, ఇది చూద్దాం. సో విఐ సూడో సి నానో ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్ విల్ ఓపెన్ ద నానో ఎడిటర్. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూజర్ ప్రివిలేజ్ స్పెసిఫికేషన్, యూజర్ కి ఏమైతే ఉన్నాయో పర్మిషన్స్ అవన్నీ నార్మల్ యూజర్ కూడా ఇవ్వాలి. కాబట్టి స్క్రోల్ డౌన్, యూజర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే స్విస్ అనే యూజర్ ఇచ్చేసి, అండ్ స్పేస్ కూడా జాగ్రత్తగా చూడండి, పైన ఎక్కడ ఉందో స్పేస్ అదే స్పేస్ లో ఎక్కడ ఇవ్వాలి. ఓకే. ఆల్ ఈక్వల్ టు ఆల్, అండ్ నెక్స్ట్ కూడా స్పేస్ ఎక్కడ ఉందో అక్కడికి రండి. దెన్ నో
పాస్వర్డ్ ఆల్. ఓకే. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ అంటే మీరు స్విచ్ అనేది ఒక చిన్న లెటర్ పెట్టి చిన్న వర్డ్ ఉంది కాబట్టి సో అక్కడ స్పేస్ అంటే ఓకే అడ్జస్ట్ అయింది. ఇప్పుడు నేను పెద్ద పెద్ద లెటర్ పెట్టుకుంటున్నాను, అప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి, పైన కింద అడ్జస్ట్మెంట్ చేయాలి, సేమ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే. పైన కూడా ఒక లెంత్ తీసుకొని కింద కూడా అదే లెంత్, అంటే పైన ఎలాగుంటే కింద కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది దాని మీనింగ్. ఓకే. సో జస్ట్ సో నౌ యూ నీడ్ టు సేవ్ ఇట్. నానో ఎడిటర్ ని సేవ్ చేయడానికి కమాండ్ ఏంటి? హౌ టు సేవ్ ద నానో ఎడిటర్? ఎస్, కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్, దట్స్ ఇట్. నా ఇప్పుడు పాస్వర్డ్ అథెంటికేషన్ అంటే చెప్పాను కదా, పాస్వర్డ్ కనిపించకుండా కుకీస్ లో స్టోర్ అవ్వకుండా ఉండడానికి మనం చేసేది. సో అది విఐ ఎడిటర్ స్పేస్ స్లాష్ ఈటీసీ స్లాష్ ఎస్ఎస్హెచ్ సారీ ఎస్ఎస్హెచ్ స్లాష్ ఎస్హెచ్డి అండర్స్కోర్ కాన్ఫిగ్. దిస్ ఈస్ ద విఐ ఎడిటర్ కాబట్టి ప్రెస్ ఐ టు ఇన్సర్ట్, దెన్ స్క్రోల్ డౌన్. చూడండి ఇక్కడ, టు డిజేబుల్ టనల్డ్ క్లియర్ టెక్స్ట్ పాస్వర్డ్స్ చేంజ్ టు నో హియర్. ఓకే. నో అంటే డిజేబుల్ లో ఉంటాయి క్లియర్ టెక్స్ట్ పాస్వర్డ్స్, అంటే ఒకసారి మీరు పాస్వర్డ్ టైప్ చేసినాక నెక్స్ట్ లాగిన్ కి అది క్లియర్ అయిపోవాలి, అది మళ్ళీ అలాగే డాట్ 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 చూపించకూడదు. ఇట్ షుడ్ బి క్లియర్. ఆ క్లియర్ అవ్వడానికి ఇక్కడ ఎస్ పెట్టాలి. ఓకేనా? క్లియర్ అవ్వడానికి అక్కడ ఎస్ పెట్టాలి. నో పెడితే ఏమవుతుంది? డిజేబుల్ అవుతుంది. బై డిఫాల్ట్ గా నో ఉంటుంది కాబట్టి మనం ఎనేబుల్ చేయాలి. వీ నీడ్ టు ఎనేబుల్ ఇట్. ఓకే. ఓకే. దెన్ సేవ్ ద ఫైల్. సో విఐ ఎడిటర్ ఎలా సేవ్ చేయాలో మనం డిస్కస్ చేసుకున్నాం. దట్స్ ఇట్, డన్. సో ఇప్పుడు మనము యూజర్ కి ప్రివిలేజెస్ ఇచ్చినట్టు. సో కానీ వీ నీడ్ టు రీస్టార్ట్ ద సర్వీస్. సర్వీస్ ఎస్ఎస్హెచ్ రీస్టార్ట్. డన్, మొత్తం అయింది కదా. సో ఈ విధంగా మనం ఒక యూజర్ ని క్రియేట్ చేయడము, ఓకే, యూజర్ తో నావిగేట్ అవ్వడము, యూజర్ ని డిలీట్ చేయడము, దెన్ యూజర్స్ కి పర్మిషన్స్ అంటే యూజర్ కి రూట్ ప్రివిలేజెస్ ఎలా ఇవ్వాలి అనేది మనం చూసాం. డన్. ఎనీ క్వశ్చన్స్? కావు కావు. ఎక్కడ వస్తుంది? నిన్న మీరు నార్మల్ యూజర్ తో చేశారు కాబట్టి డాలర్ వచ్చింది. నేను ఆల్రెడీ వీ కెన్ రికగ్నైజ్ నార్మల్ యూజర్ విత్ డాలర్. అంతే వస్తుంది ఐపీ అడ్రస్. ఇందాక కూడా మన స్విజ్ వన్ ఎట్ ది రేట్ ఐపీ అడ్రస్ వచ్చింది, కానీ ఇక్కడ హ్యాష్ బదులుగా డాలర్ వచ్చింది. వస్తుంది ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీరు ఉబుంటూ సర్వర్ ని లాంచ్ చేశారు. ఉబుంటూ సర్వర్ ని లాంచ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా ఆ యూజర్ క్రియేట్ అవుతుంది. ఉబుంటూ నేను ఇంతకుముందు యూజర్ క్రియేట్ చేయక ముందు కూడా ఓనర్షిప్ ఇచ్చాను. నేను అప్పుడు కూడా యూజర్ క్రియేట్ చేయలేదు, కానీ ఉబుంటూ యూజర్ కి ఇచ్చేసింది, పర్మిషన్ వచ్చేసింది. ఎలా వచ్చింది? ఆల్రెడీ ఉబుంటూ అనే యూజర్ ఉన్నాడు కాబట్టి. అన్ని ఉబుంటూ ఎందుకు వస్తున్నాయంటే మీరు అన్ని కూడా ఉబుంటూలో చేస్తున్నారు కాబట్టి. బై డిఫాల్ట్ గా అప్పుడు ఉబుంటూలో ఉంటాయి. మీరు ఫైల్ క్రియేషన్స్ అన్ని ఎక్కడ చేశారు? ఉబుంటూలో చేశారు. మరి అప్పుడు అన్ని ఉబుంటూ యూజరే కదా, రూట్లో చేశారు, రూట్ యూజర్కి వస్తుంది. మీరు ఉబుంటూలో చేశారు కాబట్టి ఆ ఫైల్ యొక్క డైరెక్టరీ పర్మిషన్స్ అన్ని ఉబుంటూలో చూపిస్తుంది.
ఓకే. నెక్స్ట్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. యూజర్స్ ఆర్ అసైన్ టు గ్రూప్స్. మరి ఆ యూజర్స్ ని గ్రూప్ కి అసైన్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఓకే. విత్ యూనిక్ గ్రూప్ ఐడి నెంబర్స్, దట్ ఈస్ జిఐడి. ద గ్రూప్ నేమ్ అండ్ జిఐడి ఆర్ స్టోర్డ్ ఇన్ /etc/group. ఇందులో అన్ని ఉంటాయండి, యూజర్స్ కూడా ఉంటారు ఇందులో. ఇందులో గ్రూప్ ఐడితో పాటు యూజర్స్ కూడా ఉంటారు. యూజర్స్ కూడా చూడొచ్చు మనం. ఈచ్ యూజర్ ఈస్ గివెన్ దర్ ఓన్ ప్రైవేట్ గ్రూప్. ప్రతి ఒక్క యూజర్ కి బై డిఫాల్ట్ గా ఒక గ్రూప్ ఉంటుంది, బై డిఫాల్ట్ గా మనం చూసాం కదా. అలా కాకుండా మనము గ్రూప్ కూడా క్రియేట్ చేసి గ్రూప్ లో యాడ్ చేయొచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దే కెన్ ఆల్సో బి యాడెడ్ టు దేర్ గ్రూప్స్ టు గెయిన్ అడిషనల్ యాక్సెస్. టు గెయిన్ అడిషనల్ యాక్సెస్. సో దానికోసం అని గ్రూప్ ఎందుకంటే ఒక యూజర్ కి ఒక ఫైల్ పర్మిషన్ ఉందనుకోండి, గ్రూప్ లో ఉంటే మల్టిపుల్ ఫైల్స్ రిసోర్స్ ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది. అందుకని గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఆల్ యూజర్స్ ఇన్ ఏ గ్రూప్ కెన్ షేర్. గ్రూప్ లో ఉన్న అంటే ఇప్పుడు వాట్సాప్ లో గ్రూప్ లో ఉన్న మీరు అందరు కూడా ఒక మెసేజ్ ని అందరు అందరు చూస్తారు. అందరు షేర్ చేసుకుంటున్నట్టే కదా. నువ్వు మెసేజ్ పెడితే అందరు షేర్ చేస్తున్నారు. సో కెన్ షేర్ ఫైల్స్ దట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఇప్పుడు నువ్వు ఒక్కడివే 10 మందికి పంపించాలనుకోండి, ఒక్కొక్కరికి పంపించుకుంటూ రావాలి. అదే 10 మంది ఒక గ్రూప్ లో ఉంటే ఒక్కసారి మెసేజ్ సెండ్ చేసి సరిపోతుంది కదా. ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఒక గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. దెన్ నెక్స్ట్ హౌ టు మాడిఫై ద గ్రూప్. దెన్ ఒక యూజర్ ని గ్రూప్ కి ఎలా యాడ్ చేయాలి, మల్టిపుల్ యూజర్స్ ని గ్రూప్ కి ఎలా యాడ్ చేయాలి, హౌ టు రిమూవ్ ఏ యూజర్ ఫ్రమ్ గ్రూప్, హౌ టు రిమూవ్ ఏ గ్రూప్. విల్ సీ దీస్ థింగ్స్. దీంతో మనకు అయిపోతుంది. సో గ్రూప్ క్రియేట్ చేయడానికి మనకి గ్రూప్ యాడ్, దెన్ ఆప్షన్స్, దెన్ గ్రూప్ నేమ్. ఓకే. ఆప్షన్స్ ఏంటి? -g, క్రియేటింగ్ ఏ గ్రూప్ విత్ యూజర్ స్పెసిఫైడ్ గ్రూప్ ఐడి. ఆప్షన్స్ -g అంటే ఒక గ్రూప్ క్రియేషన్ విత్ స్పెసిఫిక్ గ్రూప్ ఐడితో. ఓ అంటే ఓవర్ రైట్ ద ప్రీవియస్ అసైన్డ్ ఐడి ఇఫ్ ఇట్ మ్యాచెస్ విత్ న్యూ వన్. సో ఓవర్ రైట్ చేస్తున్నట్టు అంటే -g అని ఇస్తేనేమో క్రియేటింగ్ ఏ గ్రూప్ విత్ యూజర్, అంటే నేను స్పెసిఫై చేసే ఐడితోని క్రియేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క గ్రూప్ కి ఒక గ్రూప్ ఐడి ఉంటుంది కదా, ఆ గ్రూప్ ఐడి నా ఓన్ గా కూడా నేను పెట్టుకోవచ్చు. ఆ గ్రూప్ ఐడి బై డిఫాల్ట్ గా అది ఇస్తుంది. అలా కాకుండా నా ఓన్ గా ఒక గ్రూప్ ఐడి పెట్టుకోవచ్చు. అంటే వీ నీడ్ టు యూస్ దిస్ ఆప్షన్. దెన్ -o అంటే టు ఓవర్ రైట్ ద ప్రీవియస్ అసైన్డ్ ఐడి ఇఫ్ ఇట్ మ్యాచెస్ విత్ ద న్యూ వన్. ఓకే. ఓవర్ రైట్ అంటే ప్రీవియస్ ఐడి ఏదైతే ఉందో అది వేరే న్యూ గ్రూప్ తో మ్యాచ్ అవుతుంటే ఓవర్ రైట్ చేయొచ్చు. వీ కెన్ ఓవర్ రైట్ ద గ్రూప్ ఐడి ఆల్సో. ఓకే. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక గ్రూప్ ని ఎలా క్రియేట్ చేద్దాం. ఓకే. లెట్స్ సీ దట్. గ్రూప్ యాడ్, దెన్ స్విస్టెక్ అనేది ఒక గ్రూప్ నేమ్ ఇచ్చాను. సో ఈ గ్రూప్ లను ఎక్కడ చూడొచ్చు? cat/etc/group. చూడండి, యూజర్స్ ని చూడొచ్చు. దిస్ ఇస్ అ యూజర్ ఐడి, దెన్ దిస్ ఇస్ అ గ్రూప్, దెన్ గ్రూప్ ఐడి బై డిఫాల్ట్ క్రియేట్ అయింది. అలా కాకుండా మన ఓన్ గా కూడా గ్రూప్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు గ్రూప్ ని మాడిఫై చేయాలి. ఐ వాంట్ టు మాడిఫై ద గ్రూప్. దాని కమాండ్ గ్రూప్ మాడ్. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. -g మీకు తెలిసిందే, గ్రూప్ ఐడి చేంజ్ చేయొచ్చు. -o కూడా మీకు తెలిసిందే, ఓవర్ రైట్ చేయడం. -n అంటే గ్రూప్ నేమ్ చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఆప్షన్ -n. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, గ్రూప్ మాడ్ -n, న్యూ గ్రూప్ నేమ్, ఓల్డ్ గ్రూప్ నేమ్. న్యూ గ్రూప్ నేమ్, ఓల్డ్ గ్రూప్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో గ్రూప్ మాడ్ -n ఇస్ ఆప్షన్. న్యూ గ్రూప్ నేమ్ అనేది DevOps batch, then old group name Swisstech. And if you want to check, cat/etc/group చేంజ్ అయిపోయిందండి DevOps batch అని.
In this way, we can modify the group. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సింగిల్ యూజర్ ని గ్రూప్ కి ఎలా యాడ్ చేయాలి, హౌ టు యాడ్ ఏ యూజర్ టు ద గ్రూప్. ఓకే, దానికి యూజర్ మోడ్ స్పేస్ -G గ్రూప్ నేమ్ యూజర్ నేమ్, -G గ్రూప్ నేమ్ యూజర్ నేమ్. ఓకే, లెట్స్ సీ దట్. User mod -G username group name. The username is Swiss2. Then the group name is DevOps batch. Sorry. User mod -G first group name. Then username. ఇప్పుడు ఆ యూజర్ ఆ గ్రూప్ లోకి యాడ్ అయిపోయాడు. ఎలా చెక్ చేయొచ్చు? cat/etc/group. చూడండి, లాస్ట్ లైన్ చూడండి ఇక్కడ. ఓకే, సో నౌ ఇప్పుడు సింగిల్ యూజర్ ని మాత్రమే యాడ్ చేశాను. నౌ వీ నీడ్ టు యాడ్ మల్టిపుల్ యూజర్స్ టు ద గ్రూప్. సో GPASSWD -M user1, user2, user3, then group name. Okay, so GPASSWD -M. ఓకే, సో Swiss3 ఉన్నాడు ఇక్కడ. Swiss3 కామా పెట్టుకొని ఇంకా మిగతా యూస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నాకు యూజర్స్ లేరు ఇప్పుడు. దెన్ ఐఎమ్ యాడింగ్ టు DevOps batch. దాని అట్లా మల్టిపుల్ యూజర్స్ ని యాడ్ చేయొచ్చు. నౌ హౌ టు రిమూవ్ ఏ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. ఓకే, యూజర్ ని ఎలా రిమూవ్ చేయాలి? ఓకే, సింపుల్ గా G పాస్వర్డ్ PSSWD -D యూజర్ నేమ్ గ్రూప్ నేమ్. GPASSWD -D username group name. So the username is Swiss3, then group name is removing user Swiss3 from group DevOps batch. అట్లా మనం ఒక యూజర్ ని డిలీట్ కూడా చేయొచ్చు, కానీ మల్టిపుల్ యూజర్ డిలీట్ చేయాలి ఎట్ ఏ టైం. ఇది బాగా గుర్తుపెట్టి, ఒక్కొక్క యూజర్ ని మాత్రమే డిలీట్ చేయొచ్చు. మల్టిపుల్ యూజర్స్ ని వీ కాంట్ డిలీట్ ఇట్ ఎట్ ఏ టైం. ఓకే, and how to remove a group. Group del group name. Group del, then group name. That's it. Okay, ఈ విధంగా మనం గ్రూప్ ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. సో ఇదండి టోటల్లీ దిస్ వన్. Totally this is the one. So user and group administration is. And with this, we have completed our Linux classes. And tomorrow and after tomorrow will be the holidays for you and not be available. Okay, Monday we'll start freshly with DevOps introduction. Okay, 2 days into the DevOps introduction. Then we'll start with module 1. And from Wednesday, Thursday, Friday, Saturday, Sundays will be the weekends. AWS will start. Okay, already AWS ఒక క్లాస్ అయిపోయింది మనకి. అకౌంట్ క్రియేషన్ ఇంట్రడక్షన్ అవ్వలేదు, ఇంట్రడక్షన్ బేస్ చేసుకొని మనం చేద్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ టీమ్? యా, సో ఇప్పుడు మనకి లైనెక్స్ అవసరం లేదు కాబట్టి మిషన్ ఐఎమ్ టర్మినేటింగ్ నౌ. పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది మిషన్, ఎందుకంటే ఇంకా లేదు కదా, ఇంకా లైనెక్స్ క్లాసెస్ ఇంకా లేవు కాబట్టి ఐఎమ్ డిలీటింగ్ దిస్. ఇప్పటిదాకా లాస్ట్ 2-3 days నుంచి నేను స్టాప్ స్టేట్ లో పెట్టాను, బట్ రైట్ నౌ గోయింగ్ టు షట్ డౌన్. ఓకే, ఓకే టీమ్, థ్యాంక్ యూ everyone. We'll meet tomorrow again at same time, not tomorrow, on Monday.